కర్ణుడు బంగారం, ధనం, వజ్రాలు, పాత్రలు ఇలా ఏదడిగినా లేదనుకున్నా ఇచ్చేవాడు. చివరికి తనకు ప్రాణహాని ఉందని తెలిసినా కూడా శ్రీకృష్ణుడు అడిగాడని చెప్పి కవచకుండలను దానంగా ఇస్తాడు. అంతటి మహావ్యక్తి అయిన కర్ణుడు కురుక్షేత్రంలో ప్రాణాలు వదిలిన తర్వాత స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ ఆకలిగా అనిపించే చుట్టూ పాత్రలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు చూస్తూ పిడికడు అన్నం కూడా లేదేంటి అని అక్కడున్న వారిని అడుగుతాడు. నువ్వు దానశూరుడివి, అందులో సందేహం లేదు. ఎంతో బంగారం, వెండి దానం చేసావు, కానీ నువ్వు ఎప్పుడూ అన్నం దానం చేయలేదు. అక్కడ నువ్వు ఏది ఇస్తావో ఇక్కడ నీకు అదే దొరుకుతుంది అని చెప్తారు. దీంతో అక్కడున్న ఒక మహర్షిని కర్ణుడు ఆకలి తీర్చమని అడగగా, నీ చూపుడు వేలును నోట్లో పెట్టుకో, నీకు ఆకలి తీరుతుంది అని చెప్తాడు. ఎందుకు అలా అని సందేహంతో అడిగితే, ఒకసారి కొందరు నీ దగ్గరికి ఆకలితో వస్తే నువ్వు ఆకలి తీర్చలేదు, కానీ ఆకలి తీరే మార్గంగా నీ చూపుడు వేలు చూపిస్తూ దుర్యోధనుడి ఇంటికి వెళ్ళమని చెప్పావు. అందుకే నీ చూపుడు వేలికి ఆకలి తీరే శక్తి ఉంది అనగానే కర్ణుడు చూపుడు వేలును నోట్లో పెట్టుకుంటే ఆకలి తీరుతుంది. అందుకే మన పెద్దలు అంటారు, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అని. అవసరానికి ఎంత సాయం చేసినా ఇంకా కావాలనిపిస్తుంది, అదే అన్నం పెడితే చాలు అంటారు. అంటే మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్.